హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఏదైతే స్టాక్ మార్కెట్లో మనం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి స్కిల్ నేర్చుకుంటే తప్ప మనం దీంట్లోంచి ప్రాఫిట్ తీయడం అన్నది చాలా కష్టమైన పని. ఎన్ని వీడియోలు చూసినా, ఎన్ని బుక్స్ చదివినా, అన్లెస్ అంటిల్ యూ ఫైండ్ ద టెక్నిక్ని ఫైండ్ చేయకుండా మీరు దీంట్లో మాస్టర్ కాలేరు. మీరు మాస్టర్ అయితేనే దీంట్లో మీరు ప్రాఫిట్ తీయడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ చేయాలనుకున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక రూల్ బేస్డ్ ట్రేడింగ్ని నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనం మార్కెట్లో ఎర్న్ చేయాలన్న ఉద్దేశంతో డైరెక్ట్ రావడంతో మన ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం మొదలు పెడతాం. ఎందుకంటే మనకు గైడ్ చేసింది కూడా ఆప్షన్స్లో ట్రేడ్ చేసే విధంగానే. ఎవరైనా చెప్పిన వాళ్ళు ఈ విధంగా చెయ్యి, ఒక 5,000 10,000 పెడితే ఉంటే ఇలాగ 1,000 2,000 వస్తాయి, లేకపోతే ఒక 50,000 పెట్టుకుని ఒక 4 స్లాట్లు 3 స్లాట్లు చేస్తూ ఉండు, ఈ విధంగా మనకు గైడ్ చేయడం వల్ల మనకి ఇంట్రడక్షనే దాంట్లోనూ గైడ్ అవ్వడం వల్ల మనకి నిజంగా అలా చేస్తేనే డబ్బులు వస్తాయేమో, ఆప్షన్సేనేమో, కాల్స్ పుట్స్ చేయడమే తప్ప మనకి వేరేది ఏది తెలియకుండా అయిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే ఫండమెంటల్ బేస్ స్ట్రాంగ్గా ఉండి టెక్నికల్స్ కూడా పూర్తి స్థాయిలో రాకపోయినప్పుడు కూడా అవసరమైనటువంటి టెక్నికల్స్ని నేర్చుకుని తర్వాత దాన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న దాని మీద ఇంటిగ్రేట్ చేసుకుని ఆ ట్రేడ్ సెటప్ ఏదైతే ఉందో దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకుని మార్కెట్ని ఎలా చేయాలి, వ్యూ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి. ఎస్, టుడే ఈజ్ ద మార్కెట్ ఈజ్ అప్ ట్రెండ్ అయినందు మాత్రాన మార్కెట్ ప్రతి 5 నిమిషాలు ప్రతి నిమిషం కూడా అప్ ట్రెండ్ వెళ్తుందని కాదు. దాంట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే అప్ అండ్ డౌన్స్లో కూడా ఏ కార్నర్ నుంచి మనం పార్టిసిపేట్ చేయాలన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అది తెలుసుకుంటేనే మనకి స్టాప్ లాస్ లేకుండా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి, అది బాటంలో మనం క్యాచ్ చేయగలుగుతాం, మ్యాక్సిమం ప్రాఫిట్ని తీసుకోగలుగుతాం. అలాంటి ట్రేడ్ సింగిల్ ట్రేడ్ ఆల్సో ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. నా యొక్క నిఫ్టీ మాస్టర్ యొక్క క్యాప్షన్ గత 10 సంవత్సరాల నుంచి కూడా ఒకటే క్యాప్షన్, 1 ట్రేడ్ ఈజ్ సఫిషియంట్. మీరు ఒక ట్రేడ్ వేసినా సరే పర్ఫెక్ట్గా వేయగలిగితే మంచి ప్రాఫిట్ వస్తుంది. అది కూడా మీరు దాని యొక్క బేస్, దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని ఉంటే మీరు వేసే లాట్ సైజ్ కూడా 1 లాట్ వేసే బదులు 10 లాట్లు వేస్తారు, లేదా 10 లాట్లు వేసే బదులు 100 లాట్లు వేస్తారు. కానీ ఏదైతే టెక్నిక్ మీద పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్, కమాండ్ ఉంటే తప్ప ఆ లాట్ సైజ్ చేయలేరు. యాక్చువల్గా లాస్ట్ వీక్ అంతా చూసుకుంటే ఒక 4 రోజులు ట్రేడింగ్ సెషన్స్ ఉన్నప్పుడు కూడా 4 రోజులు కూడా గన్ షాట్గా మనం అనుకున్న డైరెక్షన్ ప్రకారం మార్కెట్ వెళ్ళే విధంగా మనం ట్రేడ్ చేయడం జరిగింది. అంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి నేను లాట్ సైజ్ ఎక్కువ వేసినా, లేకపోతే నాకు ఉన్న కమాండ్ని బట్టి నేను కొంచెం ఎక్కువ వేసినా నేను కొంచెం ఎక్కువ ప్రాఫిట్ చేయొచ్చు. కానీ మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ ప్రకారం, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్రకారం వాళ్ళు కొంచెం తక్కువ లాట్స్ తీసుకోవచ్చు. కానీ ఎవరు ఏది తీసుకున్నప్పుడు కూడా టెక్నిక్ మీద, ఆ మార్కెట్ యొక్క పొజిషన్ మీద, ఆ యొక్క ఫ్లో మీద కమాండ్ ఉండాలనుకుంటే ఖచ్చితంగా మనం ఈ మార్కెట్లో ఖచ్చితంగా మాస్టర్ అవ్వాలి. దానికి ఏదైతే మనం ట్రేడ్స్ వేసే రేషియో 10 ట్రేడ్లు వేస్తే మ్యాక్సిమం రేషియో మనకి హిట్ అవుతూ ఉండాలి. దానికి సంబంధించినటువంటి గోల్డెన్ రూల్స్ కానీ, అద్భుతమైన టెక్నిక్ కానీ నేర్చుకునే ముందుగా మనం, ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్పీరియన్స్ ఉంటే బాగా ఎర్న్ చేస్తున్నాను అనుకుంటే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. లాస్ట్ 4 డేస్ కూడా మనం 2 lakhs చేంజ్ తీసాం, మళ్ళీ 3,17,000, లేదా 3,30,000, 4 lakhs కూడా తీసాం ఒక రోజున. అంటే ఇన్వెస్ట్మెంట్ సైజు మనకున్న కమాండ్ బట్టి కూడా మనం ట్రేడ్ చేయడం జరుగుతుంది. ఎంత ఇన్వెస్ట్మెంట్ అయితే మనం ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఎన్ని ట్రేడ్స్ చేయాలి, లేకపోతే ఎన్ని ట్రేడ్స్ కాకుండా మినిమం మనం సింగిల్ ట్రేడ్ అయినా సరే 2 ట్రేడ్స్ అయినా ఏ విధంగా తీయాలి. అదేవిధంగా మన దగ్గర నేర్చుకున్నటువంటి రీసెంట్ పర్సన్స్ చాలామంది డైలీ 5,000 10,000 తీసినా మీకు చూపిస్తున్నాను. ఒక సర్టెన్ అమౌంట్ తోటి, సార్ నేను చేయగలుగుతాను సార్, నాకు మీరు నేర్పించారు సార్ అంటే అతను గత 8 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ పడుతున్నప్పుడు కూడా మన దగ్గరికి వచ్చినటువంటి వితిన్ 1 వీక్లోనే ఆయన చేసినటువంటి 4 ట్రేడ్స్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాను. 3 days అయిన తర్వాత, సార్ నా లాస్ట్ 3 days ట్రేడ్స్ కూడా ఇవేనండి, ఇదిగోండి సార్ 1,35,000, అదే 2,77,000, అదేవిధంగా 70,000 చేంజ్, నెక్స్ట్ నిన్నటి రోజున ఫ్రైడే రోజున 1,01,000. ఇలా అంటే మార్కెట్ ప్రతిరోజు అలా వస్తాయంటే డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి టెక్నిక్ తెలుసుకుని దాన్ని చేయవలసినటువంటి ఎఫర్ట్స్ పెట్టి దాన్ని ఏ విధంగా దాన్ని క్యాచ్ చేయగలుగుతామో అర్థం చేసుకుని బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుందో అనేది నువ్వు ఐడెంటిఫై చేసుకున్న రోజున. అందుకని నేను మొత్తం అందరికీ నేర్పిస్తానని అనట్లేదు. కాకపోతే ఎవరైతే ప్యాషనేట్ అయి ఉండి, ఎవరైతే ఖచ్చితంగా ఈ మార్కెట్లో నేను పట్టు సాధించాలని అనుకుంటున్నారో
అలాంటి వాళ్ళకి అదేవిధంగా దానికి సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉండి హెచ్ఎన్ఐస్ ఎస్పెషల్లీ ఒక 5 lakhs 10 lakhs 20 lakhs 25 lakhs పెట్టుకుని కూడా ట్రేడ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియక వచ్చే రోజులు వస్తూ ఉంటే పోయిన రోజులు పోతూ ఉంటే అలా కాకుండా కన్సిస్టెంట్గా మీకు 10,000 వచ్చినా 50,000 వచ్చినా 1,00,000 వచ్చినా దాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలన్న దాని మీద కూడా మంచి క్లాస్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది. నిజంగా మీరు ప్యాషనేట్ అయ్యండి, నా దగ్గర ఒక 2 lakhs తోనే ట్రేడ్ చేస్తాను సార్, లేకపోతే 5 lakhs తోనే ట్రేడ్ చేస్తాను సార్, దానికి వే ఏంటి అని అంటే ఖచ్చితంగా మీ యొక్క అప్రోచ్ కానీ కరెక్ట్గా ఉండి మీరు చేసే విధానం కానీ లేకపోతే మీరు నేర్చుకోవాలనుకునే విధానం కానీ మీ థాట్ ప్రాసెస్ కానీ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు అవకాశం కల్పిస్తాను. నేను 1-to-1 క్లాస్ చెప్తాను. నాకు క్లాస్ గ్రూప్లో క్లాస్ చెప్పి లేకపోతే క్లాసుల మీద డబ్బులు తీయాలన్నది మన కాన్సెప్ట్ కాదు. కానీ సెలెక్ట్ చేసామంటే మాత్రం ఖచ్చితంగా అతను మంచి ట్రైనర్ చేసి వదులుతాను. దానికి సంబంధించినటువంటి ప్యాషనేట్ అయ్యండి. మీరు కూడా మన యొక్క టీంతో కలవాలనుకుంటే వెరీ ఫ్యూ మెంబర్స్ కలవాలి, నేను కూడా ట్రేడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియో కింద నెంబర్ పెడతాను, దానికి కాల్ చేసి తెలుసుకుంటే మీకు దానికి సంబంధించినటువంటి క్లాసు చెప్పడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.